రానున్న 4 రోజుల్లో ధనస్సు రాశి వారి అదృష్టం తిరగబోతోంది. మూసుకున్న తలుపులు తెరుచుకుంటాయి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మార్పు ఇక మీ తలుపు తట్టబోతోంది. ధనస్సు రాశి వారికి ఈ 4 రోజుల్లో ఎందుకింత ప్రత్యేకమో తెలుసా? ఒక ఊహించని సంఘటన మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. ఈ 4 రోజుల్లో జరగబోయే విషయాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ధనస్సు రాశి వారికి నమస్కారం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఎన్నో రోజులుగా మీరు ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారా? ఒక పని జరగాలని, ఒక అవకాశం రావాలని, లేదా మీ జీవితంలో ఏదో ఒక మంచి పరిణామం చోటు చేసుకోవాలని మనసులో కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే రాబోయే 4 రోజులు ధనస్సు రాశి వారికి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తీసుకురాబోతున్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి అనిపించిన కొన్ని తలుపులు మళ్లీ తెరుచుకునే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ కదలవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో ఇది నిజంగా నా కోసమే జరిగిందా అని అనిపించే ఒక సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ అదృష్టం ఏ విషయంలో ఉంటుంది? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయమా? రాబోయే ఈ 4 రోజుల్లో ధనస్సు రాశి వారికి జరగబోయే ముఖ్యమైన మార్పులేమిటో ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీకు ప్రత్యేకమైన శుభ సూచన కూడా చెప్తాను. రానున్న 4 రోజులు ధనస్సు రాశి వారికి చాలా ప్రత్యేకమైన సమయంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికం, ఉద్యోగం లేదా వ్యాపారం, ఆగిపోయిన పనులు, కుటుంబ సంబంధాలు వంటి విషయాల్లో ఇప్పటి వరకు ఎదురైన సంబంధాలకు, ఇబ్బందులకు క్రమంగా పరిష్కారం కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ మార్పు ఒక్క రోజులో జరిగే అద్భుతంలా కాకుండా మీరు గతంలో చేసిన కృషికి ఫలితాలుగా అందే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారు సాధారణంగా ధైర్యంగా ముందుకు వెళ్లే స్వభావాన్ని కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. కానీ గత కొంతకాలంగా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం ఆలస్యం కావడం, చేతిలోకి వచ్చిన డబ్బు నిలవకపోవడం, ఒక పని పూర్తవుతుంది అనుకుంటే చివరి నిమిషంలో అడ్డంకులు రావడం వంటి పరిస్థితులు మిమ్మల్ని నిరాశకి గురి చేసి ఉండవచ్చు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఒత్తిడి ధనస్సు రాశి వారిని బాగా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. అవసరాలు పెరిగిన ఆదాయం అందుకు తగ్గట్లుగా లేకపోవడం, ఇతరులకు వచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావడం, ఊహించని ఖర్చులు రావడం వంటి కారణాలతో ఆర్థికంగా భారంగా అనిపించి ఉండవచ్చు. కొందరు అప్పులు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా తమ కోరికలను కూడా పక్కన పెట్టేసి ఉండవచ్చు. అదేవిధంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా మీరు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఉండవచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, ప్రమోషన్ ఆలస్యం కావడం, వ్యాపారంలో ఆశించని లాభాలు రాకపోవడం, లేదా ఒక మంచి అవకాశం చివరి క్షణంలో చేజారిపోవడం వంటి అనుభవాలు మీకు ఎదురై ఉండవచ్చు. అయినప్పటికీ మీరు వెనక్కి తగ్గలేదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మళ్ళీ ప్రయత్నించారు. అదే పట్టుదల ఇప్పుడు మీకు బలంగా మారబోతోంది. ఈ 4 రోజుల్లో కనిపించబోయే ప్రధాన అదృష్టం ఆగిపోయిన అవకాశాలు మళ్ళీ ముందుకు రావడం, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ సమాచారం రావచ్చు, వ్యాపారంలో కొత్త వ్యక్తి లేదా కొత్త అవకాశం లేదా పరిచయం ఏర్పడవచ్చు, గతంలో ఆగిపోయిన చెల్లింపు లేదా రావలసిన డబ్బు గురించి సానుకూల సమాచారం పొందవచ్చు, కుటుంబ జీవితంలో కూడా కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. మీ మాటను అర్థం చేసుకొని వారు మీ పరిస్థితిని అర్థం చేసుకోవడం ప్రారంభించవచ్చు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక బాధకు పరిష్కారం దొరికే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే మీ అదృష్టం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు. మీకు నమ్మకం కోల్పోయిన చోట మళ్ళీ ఆశ రావడం కూడా అదృష్టమే. మూసుకుపోయిన తలుపు తెరుచుకోవడం మాత్రమే కాదు, అది తెరుచుకున్నప్పుడు దాని ద్వారా ధైర్యంగా అడుగుపెట్టే అవకాశం రావడం కూడా అదృష్టమే. కాబట్టి రాబోయే 4 రోజుల్లో వచ్చే చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక పరిచయం లేదా ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తులో మంచి మార్పుకి కారణమవుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా మీరు నిలబడ్డారు. ఇప్పుడు మీ జీవితంలో మార్పుకి సమయం ఏర్పడబోతోందనే ఆశతో ముందుకు సాగండి. ఈ 4 రోజులు మీకు కొత్త ఆలోచన, కొత్త అవకాశం, కొత్త ఆశను తీసుకురావాలని కోరుకుందాం.
ధనుస్సు రాశి వారికి రాబోయే ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కాదు. మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మార్పు చిన్న సంకేతంగా మీ ముందుకు రావచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు అది ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు. కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలో వస్తుంది. ఒక పరిచయం రూపంలో వస్తుంది. ఒక ఆలోచన రూపంలో కూడా రావచ్చు. మరికొన్నిసార్లు మీరు ఊహించని ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అందుకే ఈ 4 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత చూద్దాం, ఇది నాకు పనికిరాదేమో, ఇది నిజంగా అవకాశం కాదేమో అంటూ నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీరు చిన్నదిగా భావించిన విషయం రేపు మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణమవ్వచ్చు. ధనుస్సు రాశివారు, ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనక్కి తగ్గలేదు. డబ్బు విషయంలో ఇబ్బందులు వచ్చినా, కుటుంబ బాధ్యతలు పెరిగినా, ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా, వ్యాపారంలో నష్టాలు ఎదురైనా ఇది కూడా దాటిపోతుంది అని మిమ్మల్ని మీరు నమ్మించుకొని ముందుకు నడిచి ఉంటారు. ఎవరూ చూడని సమయంలో మీరు పడిన కష్టం మీకు మాత్రమే తెలుసు. బయట నవ్వుతూ కనిపించినా లోపల ఎంత బాధ దాచుకున్నారో మీకు మాత్రమే తెలుసు. కొన్నిసార్లు మీ సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేక ఒంటరిగా భరించి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కష్టం మిమ్మల్ని ఆపడానికి రాలేదు, మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చింది. అందుకే ఇప్పుడు ఒక్క అవకాశం మీ ముందుకు వస్తే భయపడకండి. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకొని కొత్త అవకాశాలను మాత్రం తిరస్కరించకండి. గతంలో ఒక తలుపు మూసుకుపోయిందని, ప్రతి తలుపు మూసుకుపోతుందని మాత్రం అనుకోకండి. ఈ 4 రోజుల్లో మీకు ఎవరో ఒకరు ముఖ్యమైన సమాచారం ఇవ్వవచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పని గురించి స్పందన రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్ లేదా కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆర్థికంగా కూడా ఊహించని సమయం లేదా ప్రయోజనం లభించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ జీవితాన్ని మార్చగల అవకాశం మీకు ముందుగా వస్తే దాన్ని మీరు గుర్తించగలరా? అందుకే ఈ 4 రోజుల్లో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అదే సమయంలో భయంతో అవకాశాలను కూడా వదులుకోకండి. అవకాశాన్ని గుర్తించి తెలివిగా దాన్ని ఉపయోగించుకోవడం ధైర్యం. దాన్ని నిలబెట్టుకోవడం మీ కృషి. ధనుస్సు రాశివారు, మీరు ఎదురు చూస్తున్న మార్పు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికీ ముందుగా తెలీదు. కానీ అది వచ్చినప్పుడు ఇది నా అవకాశం అని గుర్తించి ముందడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. అదృష్టం తలుపు తట్టినప్పుడు తలుపు తెరవాలి. తలుపు తెరిచి మళ్ళీ వెనక్కి తగ్గకూడదు. కాబట్టి ఈ 4 రోజులు ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అవకాశం చిన్నదిగా కనిపించినా దాని వెనుక దాగి ఉన్న భవిష్యత్తు చాలా పెద్దదిగా ఉండవచ్చు. మీకు కూడా ఇలాంటి అనుభవం గతంలో జరిగిందా? ఒక చిన్న అవకాశం మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణమైందా? అయితే కామెంట్లో నా మంచి రోజులు మొదలయ్యాయి అని రాయండి. ఎందుకంటే నమ్మకం ఉన్న చోట కొత్త ప్రయాణం మొదలవుతుంది. మీ కథ ఇంకా ముగియలేదు. అసలు మంచి అధ్యాయం ఇప్పుడే స్టార్ట్ అయింది. ధనుస్సు రాశి వారు, రాబోయే 4 రోజుల్లో జరగబోయే కొన్ని విషయాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఒక్కసారిగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. అదృష్టం వచ్చినప్పుడు దాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో, వచ్చిన అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. ముందుగా మీకు ఎదురయ్యే మొదటి మార్పు గురించి తెలుసుకుందాం. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలడం ప్రారంభించవచ్చు. మీరు దాదాపుగా ఆశ వదులుకున్న ఒక విషయం గురించి అకస్మాత్తుగా సమాచారం రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం ద్వారా మీరు ఊహించని అవకాశం ఎదుర్కోవచ్చు. ఇక్కడే మీ మొదటి పరీక్ష ఉంటుంది. ఇది నిజంగా జరుగుతుందా అని అనిపిస్తుంది. ఆ అవకాశాన్ని పక్కన పెట్టకండి. అదే సమయంలో తొందరపడి నిర్ణయం కూడా తీసుకోకండి. వచ్చిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక రెండో విషయం, ఆర్థికంగా కొంత ఊరట కలిగించే పరిణామంగా కనిపించవచ్చు. రావలసిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. గతంలో చేసిన పని నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉండవచ్చు. అయితే ధనుస్సు రాశివారు, ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త. డబ్బు చేతికి వచ్చిన వెంటనే అవసరం లేని ఖర్చులు చేయకండి. ఎన్నో రోజుల కష్టంతో వచ్చిన డబ్బును ఒక్కరోజు ఆనందం కోసం మాత్రం ఖర్చు చేయడం కంటే భవిష్యత్తు కోసం దాచుకోవడం మీకు మరింత మేలు చేస్తుంది. మూడో ముఖ్యమైన విషయం కుటుంబానికి సంబంధించినది. మీతో కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడవచ్చు.
ఒక అపార్థం తొలగించవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉండవచ్చు. ఇలాంటి సమయంలో మీరు చేయవలసింది ఒక్కటే, గెలిచానని నిరూపించుకోవడానికి ప్రయత్నించకండి. సంబంధాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నువ్వు అప్పుడు ఎలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అంటూ పాత విషయాలను బయటికి తీసుకురాకుండా ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించండి. ఇక ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఒక మంచి సంకేతం కనిపించవచ్చు. మీ ప్రతిభను గుర్తించే ఒక వ్యక్తి కావచ్చు. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న మార్పు గురించి చర్చ మొదలవ్వచ్చు. అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు, అవకాశం రావడం అదృష్టం, దాన్ని సాధించడానికి కష్టపడడం మీ బాధ్యత. ధనస్సు రాశివారు, ఈ 4 రోజుల్లో మంచి సంఘటన జరిగితే అతి ఉత్సాహంతో అందరికీ చెప్పేయకండి. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవలసిన అవసరం లేదు. కొన్ని విజయాలను ముందుగా మీ మనసులోనే కాపాడుకోండి. ఎవరైనా మీ విజయాన్ని చూసి అభినందిస్తే వినయంగా ఉండండి. మీకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు పైకి ఎదిగినప్పుడు మీతో పాటు నడిచిన మనుషులను మర్చిపోకపోవడమే నిజమైన విజయం. మరియు ముఖ్యంగా గతంలో మీరు పడిన కష్టాలను గుర్తు చేసుకొని, ఇంత కష్టపడ్డాను, నాకిప్పుడు మంచి రోజులు రావాల్సిందే అని మీపైన మీకు నమ్మకం పెంచుకోండి. ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి పరిచయాన్ని, ప్రతి సమాచారాన్ని, ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అవకాశం పెద్ద సంఘటన రూపంలోనే రావలసిన అవసరం లేదు. చాలా సాధారణమైన క్షణంలో కూడా దాగి ఉండవచ్చు. మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి వార్త వస్తే ఆ వార్తను మీరు మొదట ఎవరితో పంచుకుంటారో కామెంట్ రూపంలో ఆ వ్యక్తి పేరును రాయండి. ధనుస్సు రాశివారు, మంచి రోజులు వచ్చినప్పుడు భయపడకండి, గర్వపడండి, ప్రశాంతంగా వాటిని స్వీకరించండి. ఎందుకంటే మీరు ఎదురు చూసిన మార్పు మీ తలుపు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని గుర్తించే మనసు మీకు ఉండాలి. ధనుస్సు రాశివారు, రానున్న 4 రోజుల్లో ఒక ఊహించని సంఘటన మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. మీరు అసలు ఊహించని సమయంలో, అసలు ఊహించని వ్యక్తి ద్వారా వచ్చే ఈ ఒక్క సమాచారం మీ ఆలోచనని మార్చేయవచ్చు. ఇప్పటి వరకు ఇది జరగదేమో అని మీరు అనుకున్న విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి. ఎంతో కాలంగా మీరు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఆర్డర్ కోసం కావచ్చు, రావాల్సిన డబ్బు కోసం కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఎప్పటి నుంచో పరిష్కారం కావాలి అని కోరుకుంటున్న ఒక సమస్య కోసం కావచ్చు. ఇప్పుడు మీరు ఆశ వదులుకున్న సమయంలోనే పరిస్థితి మలుపు తిరిగితే అదే ఈ 4 రోజుల్లో జరగబోయే ముఖ్యమైన పరిణామంగా భావించవచ్చు. మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఎప్పటి నుంచో మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదించవచ్చు. గతంలో ఆగిపోయిన పని గురించి ఎవరో ఒకరు మీకు సమాచారం ఇవ్వవచ్చు. మొదట అది చాలా సాధారణమైన విషయంలా అనిపించవచ్చు. కానీ దాని వెనుక ఉన్న అవకాశాన్ని మీరు గుర్తిస్తే అదే మీ జీవితంలో కొత్త దారికి ప్రారంభం కావచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక ముఖ్యమైన సంకేతంగా ఉండవచ్చు. మీరు గతంలో పంపించిన అప్లికేషన్కు స్పందన రావచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. కొందరికి ప్రస్తుతం ఉద్యోగంలోనే కొత్త బాధ్యత లేదా ఎదుగుదలకు సంబంధించిన చర్చ మొదలవుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి కూడా అనుకోని పరిచయం ఏర్పడవచ్చు. ఒక వ్యక్తి ద్వారా మరో వ్యక్తి పరిచయం కావడం, కొత్త కస్టమర్ రావడం, లేదా చాలా కాలంగా ఆగిపోయిన వ్యాపారం చర్చ మళ్ళీ మొదలవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అవకాశం మీ ముందుకు రావడం మాత్రమే కాదు, దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు అన్నదే మీ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. గతంలో ఎదురైన వైఫల్యాలను గుర్తు చేసుకుని మళ్ళీ అదే జరుగుతుందేమో అని భయపడకండి. ఒక్కసారి జరిగిన ఓటమి జీవితాంతం ఓటమి కాదు. మీరు గతంలో పడిపోయి ఉంటే ఈసారి మరింత జాగ్రత్తగా లేచి నిలబడే అవకాశం మీకు ఉంది. అయితే ప్రతి అవకాశాన్ని గుడ్డిగా నమ్మవలసిన అవసరం కూడా లేదు. వచ్చిన సమాచారం నిజమా కాదా అని తెలుసుకోండి, ఆలోచించండి. అవసరమైతే సలహా తీసుకోండి. అదృష్టం వచ్చినప్పుడు తెలివిగా ఉండండి. మరో ముఖ్యమైన విషయం, ఈ సంఘటన మీకు అనుకూలంగా జరిగిన వెంటనే అందరికీ చెప్పేయకండి. కొన్ని విషయాలు పూర్తిగా ఫలితం వచ్చే వరకు మీ దగ్గరే ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి కళను అందరికీ చెప్పవలసిన అవసరం కూడా లేదు. కొన్ని కళలను నిశ్శబ్దంగా నిజం చేసుకోవాలి. ధనుస్సు రాశివారు, మీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి ఉండవచ్చు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని నిరాశపరిచి ఉండవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు రాకపోయి ఉండవచ్చు. కానీ ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని ఈరోజు మరింత బలమైన వ్యక్తిగా మారుస్తాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఒక అవకాశం కనిపిస్తే దాన్ని చిన్నదిగా చూడకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే సంఘటన ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు,
కొన్నిసార్లు అది ఒక చిన్న మెసేజ్‌లా వస్తుంది. ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుంది. ఒక పరిచయం రూపంలో కూడా రావచ్చు. లేదా మీ మనసులో అకస్మాత్తుగా పుట్టిన ఒక ఆలోచనగా కూడా ఉండవచ్చు. ఇప్పుడు మీకొక ప్రశ్న. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆ ఒక్క మంచి వార్త రేపే వస్తే దాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కామెంట్లో నా కొత్త అధ్యాయం మొదలైందని రాయండి. ఎందుకంటే నమ్మకం ఉన్న మనసు అవకాశాన్ని చూస్తుంది. ధైర్యంగా ఉన్న మనసు దాని వైపు అడుగు వేస్తుంది. కృషితో ఉన్న మనసు ఆ అవకాశాన్ని విజయంగా మార్చుకుంటుంది. ధనస్సు రాశివారు ఈ 4 రోజులు కళ్ళతో మాత్రమే కాదు, మనసుతో కూడా గమనించండి. మీ జీవితంలో కొత్త మలుపు ఎక్కడ తెరుచుకుంటుందో ఎవరికీ తెలియదు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఆ మార్పు ఇప్పుడు మీ జీవితానికి దగ్గరగా వస్తోందేమో. ఇంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగని ఒక విషయం మీరు అస్సలు ఊహించని సమయంలో ఒక్కసారిగా జరగవచ్చు. మొదట అది సాధారణమైన సంఘటనగా కనిపించినా అదే సంఘటన మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో రోజులుగా మీరు ఒక మంచి వార్త కోసం మీరు ఎదురు చూశారు. ఎన్నో రాత్రులు నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని ఆలోచించారు. మీ కృషిని ఎవ్వరూ గుర్తించకపోయినా మీరు మాత్రం నిశ్శబ్దంగా మీ ప్రయత్నాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, మీరు ఎదురు చూస్తున్న మార్పు వచ్చినప్పుడు దాన్ని గుర్తించగలరా? రాబోయే రోజుల్లో మీకు ఒక ఊహించని ఫోన్ కాల్ రావచ్చు. మీరు దాదాపుగా మర్చిపోయిన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని గురించి సానుకూల సమాచారం అందవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించిన ఒక్క విషయం మీకు కొత్త ఆశను కలిగించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో మంచి జరిగేది కేవలం అదృష్టం వల్లే అని అనుకోవద్దు. మన ప్రవర్తన, మనం చేసే పనులు, మనం ఇతరులతో వ్యవహరించే తీరు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మరొకరికి సహాయం చేసి ఉండవచ్చు. మీకు బాధ కలిగించిన వ్యక్తిని క్షమించి ఉండవచ్చు. మీకు అవసరం ఉన్నప్పటికీ మీకంటే ఎక్కువ అవసరం ఉన్నవారికి ఒక చిన్న సహాయం చేసి ఉండవచ్చు. ఆ మంచి పని చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మంచితనం ఎప్పుడూ వృధా కాదు. అందుకే రాబోయే 4 రోజుల్లో మీకు మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మీ అదృష్టంగా స్వీకరించడంతో పాటు మీరు మంచితనాన్ని కూడా కొనసాగించండి. ఎవరైనా మీ సహాయం కోరితే వీలైనంత వరకు సహాయం చేయండి. ఎవరికైనా మీ మాట అవసరమైతే ప్రేమగా మాట్లాడండి. మీ వల్ల మరొకరి మనసు బాధపడకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. మనం చేసిన సహాయం ఎదుటివారు మర్చిపోవచ్చు. కానీ మనం చేసిన మంచి పని మన వ్యక్తిత్వాన్ని మాత్రం మారుస్తుంది. మీరు ఒకరి జీవితంలో వెలుగుగా నిలిస్తే ఏదో ఒక రోజు మీ జీవితంలో కూడా వెలుగు కనిపించవచ్చు. అయితే దీనిని నేను మంచి చేస్తే వెంటనే నాకు మంచి జరుగుతుంది అనే లెక్కగా చూడకండి. మంచి చేయడం అనేది ప్రతిఫలం కోసం కాదు, మనిషిగా మన బాధ్యతగా చేయాలి. ధనుస్సు రాశివారు మీకు రాబోయే అవకాశం నిజంగా పెద్దదైనా చిన్నదైనా దాన్ని వినయంతో స్వీకరించండి. మంచి జరిగిందని అహంకారం చూపించకండి. మీకు సహాయం చేసిన వారిని మర్చిపోకండి. మీ విజయాన్ని చూసి సంతోషించే వారిని గౌరవించండి. ఎందుకంటే అదృష్టం మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళవచ్చు, కానీ మీ మంచి ప్రవర్తనే మిమ్మల్ని అక్కడ నిలబెడుతుంది. ఇప్పుడు మీ వంతు. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు చేసిన ఒక చిన్న మంచి పని తర్వాత ఊహించని మంచి సంఘటన జరిగిందా? అలా జరిగి ఉంటే కామెంట్లో మంచితనం ఎప్పుడు తిరిగి వస్తుందని రాయండి. మరొకరికి ఈ విషయం ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి. మీ వల్ల ఒకరికి ధైర్యం వస్తే అదే ఒక మంచి పని. ధనుస్సు రాశివారు మీరు ఎదురు చూస్తున్న మార్పు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. కానీ అది వచ్చినప్పుడు మీ మనసు మంచిగా ఉండాలి. మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. మీ అడుగు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలోని కొత్త అధ్యాయం మీరు ఊహించిన దానికంటే కూడా చాలా అందంగా ఉండవచ్చు. ధనుస్సు రాశివారు రాబోయే రోజుల్లో మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం మరింత పెరగాలంటే ఆధ్యాత్మికంగా కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది. మంగళవారం ఉదయం లేదా సాయంత్రం ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని ప్రశాంతమైన మనసుతో స్వామివారిని ప్రార్థించండి. మీకు వీలైతే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. పూజ చేసేటప్పుడు ఒక్క విషయం కోరుకోండి. స్వామి నాకు ధైర్యాన్ని ఇవ్వండి, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వండి, సరైన నిర్ణయం తీసుకునే వివేకాన్ని ఇవ్వండి, నా మనసులోని భయాన్ని తొలగి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి అని కోరుకోండి. ఆంజనేయ స్వామి వారి ఆరాధనలో ముఖ్యమైనది కేవలం పూజా విధానం కాదు, మనసులో భయాన్ని వదిలి మంచి ఆలోచనతో ముందుకు సాగడం. అదేవిధంగా ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నమస్కారం చేయడం కూడా
ఒక మంచి ఆధ్యాత్మిక అలవాటుగా తీసుకోవచ్చు. సూర్యుడి వైపు చూస్తూ కొన్ని క్షణాలు ప్రశాంతంగా నిలబడి, ఈరోజు నేను ధైర్యంగా, సానుకూలంగా, నిజాయితీగా ముందుకు సాగుతాను అని మనసులో సంకల్పం చేసుకోండి. ధనుస్సు రాశివారు, దేవతారాధన మనకు ధైర్యం ఇవ్వడంతో పాటు మనలో నమ్మకాన్ని బలపరచాలి. దేవుణ్ణి ప్రార్థించండి, కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. ఎందుకంటే ప్రార్థన మనసుకు బలం ఇస్తుంది. ఆ బలంతో వేసే మీ అడుగులే మీ జీవితాన్ని మార్చేస్తాయి. ధనుస్సు రాశివారు, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ప్రతి విషయం మీ జీవితానికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చి ఉండవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కష్టాలు మీ జీవితంలో శాశ్వతంగా ఉండవు. పరిస్థితులు మారతాయి, తలుపులు తెరుచుకుంటాయి. మీలో ఉన్న ధైర్యం మళ్ళీ మీకు దారి చూపిస్తుంది. రాబోయే 4 రోజుల్లో మీరు ఏదైనా మంచి వార్త వచ్చినప్పుడు, ఊహించని అవకాశం ఎదురైనా లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని ముందుకు కదిలినా దాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. తొందరపడకండి, అహంకారానికి చోటివ్వకండి. మీకు సహాయం చేసిన వారిని మర్చిపోకండి. మరొక ముఖ్యమైన విషయం, మంచి జరగాలని దేవుడిని ప్రార్థించడం ఎంత ముఖ్యమో మనం కూడా మరొకరికి మంచి చేయడం అంతే ముఖ్యం. మీ వల్ల ఒకరి ముఖంలో చిరునవ్వు వస్తే అదే నిజమైన పుణ్యం. మీ మాట వల్ల ఒకరికి ధైర్యం వస్తే అదే గొప్ప సహాయం. మీకు చేతనైనంత చిన్న సహాయం చేయండి. ఎందుకంటే మనం ప్రపంచానికి ఇచ్చే మంచితనం ఏదో ఒక రూపంలో మనకి జీవితంలో తిరిగి వస్తుంది. ఇప్పుడు మీతో ఒక చిన్న మాట చెప్పాలి. మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. మీరు ఎన్ని కన్నీళ్లు దాచుకున్నారో మీకు మాత్రమే తెలుసు. మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ఎలా లేచి నిలబడ్డారో కూడా మీకు తెలుసు. అందుకే ఇకపై మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. మీకు కూడా నా కష్టాలకు ఇక ముగింపు రావాలి, నా జీవితంలో మంచి రోజులు మొదలవ్వాలి అనే నమ్మకం ఉంటే కామెంట్లో నా మంచి రోజులు మొదలయ్యాయి అని రాయండి. మీ కామెంట్ కేవలం ఒక పదం కాదు, మీ మనసులోని నమ్మకాన్ని ఒక సంకల్పంగా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక ధనుస్సు రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. బహుశా మీ షేర్ వల్ల ఎవరో ఒకరికి ఈ సమయంలో కొంత ధైర్యం రావచ్చు. ధనుస్సు రాశి వారు, మీ గతం ఎలా ఉన్నా మీ భవిష్యత్తు ఇంకా మీ చేతిలోనే ఉంది. దేవుడి పైన నమ్మకం పెట్టుకోండి. మీ పైన మీకు విశ్వాసం పెట్టుకోండి. మంచి ఆలోచనతో ముందుకు సాగండి. మూసుకున్న తలుపు గురించి బాధపడుతూ కూర్చోకండి. మీకోసం తెరుచుకునే కొత్త తలుపును గుర్తించేంత ధైర్యంతో ముందుకు సాగండి. మీ జీవితంలో శాంతి, ధైర్యం, ఆనందం, అభివృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్.